అదిగో అక్కడ రోజా మేడం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ ఏం చెప్తారో విందాం. చెప్పండి మేడం. తెలంగాణ దాదాపుగా 1,32,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల ఎంఓయూల్ని చేసుకోవడం జరిగింది. మరి చంద్రబాబు సార్ ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మేడం? గుండు సున్నా. గుండు సున్నా. ఊరుకోండి మేడం. నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఉత్త చేతులతో వచ్చాడు? అవునా? అదేంది? దీనికైతే ఓ కారణం ఉంది. ఏంది మేడం ఆ కారణము? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. దావోస్ లో కూడా ఆ రెడ్ బుక్ చూపించి ఎవరిని వదిలిపెట్టా ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చాడే ఇది చంద్రబాబు గారు. నారా లోకేష్ దావోస్ కి వెళ్లి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూస్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు మేడం? జడుచుకొని పారిపోయి ఉంటారు. దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని ఇలా ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. ఓయమ్మో, ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లకి 20 కోట్ల. మరి అంత మందం ఎంఓయూలు అయినా ఏమన్నా చేసుకొని వచ్చారా మేడం వాళ్ళు? కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా ఎంఓయూలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. దారి ఖర్చులకు కూడా డబ్బులు రాలా? కనీసం బోని కూడా కాలేదా ఏంది? 20 కోట్లు దండగా అయినట్టేనా? ఈ రోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. కాస్త ఓపిక పట్టండి మేడం. దావోస్లో ఏం చేశారో, ఎన్ని కంపెనీలు వస్తాయో బాబు గారు ప్రజలకు చెప్తారు కదా. ఎందుకు మేడం అంత తొందర? ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో ఒక కథ చెప్తాడులేండి మేడం. మాటికి ఎందుకు అట్లా దెప్పివరుస్తూ ఉంటారు మీరు? పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. పెట్టుబడులు, కట్టు కథలు, త్రాస భలే కుదిరింది మేడం. అన్నట్టు పవన్ సార్ రియాక్షన్ అయింది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. ఎవరు మాయలో ఉన్నాడు మేడం? చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. పవన్ సార్ ఎవరు మాయలో పడరో తెలుసా మీకా? ఆయన అంత అమాయకులేం కాదు. తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. ముగ్గురు కలిసిపోతే రాష్ట్రాన్ని ఎవరు చూసుకుంటారు అని పవన్ సార్ని ఇక్కడే ఉండమన్నారేమో. దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? చచ్చా, అట్టా ఎందుకు చేస్తారు మేడం? ఇంకేదన్నా రీజన్ ఉండి లోకేష్ కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్లేదా? ఎందుకు ఏమిటి అలా అన్ని మీకు చెప్పే ఎలా అయిందా? ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు? ఎంఓయూలు అని ఒకటే వాయించేస్తున్నారు ఇందాక నుంచి. వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు మేడం? ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదేమో కానీ మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం. అంత ఫీల్ కాబాకండి మేడం. బాబు గారు ఎలాగైనా ప్లాన్ చేసి కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టించేసి 20 లక్షల జాబ్స్ కూడా ఇచ్చారు. గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, మరి అప్పుడు జాబులు ఎవరికి ఇవ్వలేదా ఏందా? కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. ఎవరికో ఒకరికైతే ఇచ్చాడు కదా మేడం జాబు. ఇప్పుడు 20 లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఏమైనా ఇచ్చాడా? 7 నెలలు అయింది, ఒక ఉద్యోగం లేదు. ఏందా? ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదా? సరిగా గుర్తు చేసుకొని చెప్పండి మేడం. మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు కదా, ఇవ్వలేదంటారేంది మరి మీరు? అసలే బాబు గారు 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన మాట చెప్పాడంటే తప్పకుండా అమలు చేస్తారు.